గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వారు చెప్పారు. మరి అడ్డంగా ఉంటున్న వాళ్ళకి మీరు ముందుకెళ్ళండి, దయచేసి డీజే ముందుకెళ్ళాలి, పాడండి డీజే. This song mixed by DJ Mahesh Media. మేము మీకున్నామంటూ ఈరోజు నా కోసం తరలి వచ్చిన ప్రతి ఒక్క మహిళకు ఈ సందర్భంగా పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబంలో ఒక మహిళ ఆనందంగా ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రం మహిళలు చాలా సంతోషంగా ఉంటే సుభిక్షంగా ఉంటుంది. ఆ దేశం కూడా ఒక మహిళ సాధికారత దిశగా ముందుకు వెళ్తే ఆ దేశం కూడా ఎంతో బాగుంటుంది అని ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి అక్కడ కేంద్ర స్థాయి దాకా నిరూపిస్తున్న మన నాయకులు
నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాన్యశ్రీ మోడీ గారు. ఈరోజు వారి యొక్క నాయకత్వం మన మహిళలను ఎలా నడిపిస్తూ ఉందంటే, ఈరోజు మనం సూపర్ 6 పథకం తీసుకుంటే 6 పథకాలలో 4 పథకాలు ఆడవారిని ఉద్దేశించే ఉన్నాయి. మన మహిళలకి అమ్మ అకౌంట్లోనే డబ్బులు వేయాలి అని ప్రభుత్వం నిర్ణయించుకుంది అని అంటే దాని అర్థం ఏంటంటే వారి అంత బాధ్యతాయుతమైన వ్యక్తి సమాజంలో లేరు అని. అదేవిధంగా ఈరోజు ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టి వారిని శక్తివంతంగా స్వేచ్ఛగా తయారు చేస్తుంది అంటే వారి స్వేచ్ఛ ఈ యొక్క రాష్ట్ర స్వేచ్ఛగా మారుతుంది అనే ఒక సంకల్పంతో. అదేవిధంగా దీపం పథకంతో ఈరోజు ముందుకు వెళ్తుంది అంటే ఏ ఆడవారి సుఖ సంతోషాలు ఆ ఇంట్లో నిండుతాయో, ఏ ఆడవారి దీపం చాలా చక్కగా ఉంటుందో ఆ యొక్క ఇల్లు వెలుగులతో నిండిపోతుంది అని చెప్పి నమ్మడం వల్ల ఇవన్నీ కూడా ఎంతో సూక్ష్మంగా ఆలోచించే, ఎంతో నిబద్ధతగా ఉండే నాయకులకే సాధ్యమని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి నాయకులు మనకి దొరకడం మన అదృష్టంగా మనం భావించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే మరి నేనైతే జ్యోతిబా పూలే గారిని లేదంటే ఎందరో సంఘ సంస్కర్తల్ని చరిత్రలో వినడము చదవడమే తప్ప స్వయంగా చూసింది లేదు. వాళ్ళందరూ మహిళల కోసం, వారి సాధికారత కోసం, వారి విద్య కోసం ఎన్నో రకాలైన ఉద్యమాలు జరిపారు అని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది. ఈ రోజుకి వాళ్ళని మనందరం కూడా ఘనంగా జయంతులు, వర్ధంతులు గుర్తుపెట్టుకొని మరి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు నిలువెత్తు నిదర్శనంగా నాకు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నారు. అడుగడుగున స్త్రీ యొక్క అభ్యున్నతి కోసం, పురోగతి కోసం, ఆనందం కోసమే ఆయన రూపకర్తగా మారి ఈరోజు మనం స్వేచ్ఛగా, సుఖంగా, ఎంపవర్డ్గా సాధికారత వైపు అడుగులు వేయాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్క పథకంలో, ప్రతి ఒక్క ఆలోచనలో మనం లేకుండా ఆయన ఆలోచనే లేని విధంగా ఆయన పనితీరు కనిపిస్తూ ఉంది. మరి అదే స్ఫూర్తితో మనం పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డకి, ప్రతి ఒక్క చెల్లికి, అక్కకి ఆయన ఒక ఆశీర్వాదంగా మనందరికీ కనిపిస్తుంది. ఆయన మాటలో, చేతలో ప్రతి ఒక్క చెల్లికి నేనున్నాను అనే ధైర్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారిని తీసుకుంటే ఇటు ఆశయాలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయ సాధనకు ఏ పెద్దపీట అయితే మహిళల కోసం వేశారో అదే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు. కనీసం మన సమాజంలో 4 తిట్లు తిట్టాలన్నా కూడా ఆడవారు లేనిదే తిట్టలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితులను కూడా మార్చాలి అని ఎంతో సూక్ష్మంగా ఆలోచిస్తున్న నాయకులు నారా లోకేష్ గారు. ఇది మన అదృష్టం. అదేవిధంగా మనం మోడీ గారిని తీసుకుంటే మనందరికీ నిన్నగాక మొన్న ఇంకా కళ్ళల్లో ముగిలిపోయింది ఆపరేషన్ సింధూర్. ఎవరితో చేయించారు? అది 2 మహిళా కమాండోతో చేయించారు. దేనికి చేయించారు? మా భారతదేశం మహిళలు ఎంత గొప్పవాళ్ళో యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు దీక్ష పూని 2 మహిళలతో ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేశారు. ఇది కదా నాయకత్వం అంటే, ఇది కదా మహిళలకు ఇచ్చే గౌరవ మర్యాదలంటే. అది కేవలం మన భారతదేశంలోనే సాధ్యం. అయితే నాకు అప్పుడప్పుడు ఒక ఆలోచన వస్తుంది, ఎందుకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మహిళలంటే ఎంత ఆపేక్ష, వారు చేసే ప్రతి పనిలో కూడా మహిళలకి సంబంధించినవి, వారి అభివృద్ధికి సంబంధించినవే ఎందుకు ఉంటున్నాయి ప్రణాళికలు అని అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు, ఆ ఇంటి ఆడవారు వాళ్ళని పెంచిన విధి విధానాలే దీనికి నిదర్శనం అని తెలుస్తుంది. మోడీ గారిని నేటికి మనం చూస్తే వారి తల్లి పాదాలకి నమస్కరించి కానీ ఆయన బయటికి వెళ్ళరు. పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే అమ్మ ఒక్క మాట, ఒక్క పిలుపుతో ఎక్కడున్నా కూడా వచ్చి ఆవిడ కాళ్ళ దగ్గర వాలిపోతారు.
అదేవిధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే వారింట్లో వారి ఆడవారికి ఉన్న అత్యుత్తమ స్థానం మనందరికీ తెలిసిందే. వారింట్లో వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ముందుకు వెళ్తూ ఉన్నారు. అది కేవలం ఒక